ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలు కేవలం ట్రేడ్ పరంగానో లేకపోతే వాణిజ్య పరంగానో మనం చూడకూడదు. ఇది రాజకీయంగా, ఆర్థికంగా అమెరికా ఎదగడంతో పాటు సైనిక శక్తిని ఉపయోగించాల్సిన దగ్గర ఇప్పుడు ఈ వాణిజ్యం అనే ఆయుధాన్ని ఉపయోగిస్తుంది అమెరికా అంటూ ఇప్పుడు మన రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అమెరికా చేస్తున్నటువంటి ఈ సుంకాలు లేదా విధిస్తున్నటువంటి ఈ ఆంక్షలన్నీ కూడా భారత్కి ఒక మేలుకొల్పు, ఎవరి మీద కూడా ఆధారపడకూడదు అని తేల్చాయి. ఇప్పుడు మనం ఏదైతే 220 దేశాలకి ఎగుమతులు చేస్తున్నామో ఆ 220 దేశాల మీద ఆధారపడకుండా, అంటే అన్ని దేశాలకి సమానమైనటువంటి విలువనిస్తూ ఇంకా ఉత్పత్తులు పెంచుకోవాలి. అలాగే ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉద్యోగ అవకాశాలు పెరగాలి. మన జాతీయ యువతకి, అంటే మన దేశ యువతకి అయితే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అలాగే నైపుణ్యం కూడా పెంచగలగాలి. అది గనక చేయగలిగితే చైనా మాదిరి మనం కూడా ఎదగలుగుతాం. మనకు ఆ శక్తి, సత్తా రెండూ కూడా ఉన్నాయి. పైగా ప్రపంచంలోనే ఎక్కువ యువత కలిగినటువంటి దేశం భారతదేశం. కాబట్టి భారతదేశానికి ఉన్నన్ని అవకాశాలు ఎవరికీ లేవు. గత 15 సంవత్సరాలుగా చరిత్రను చూసుకొని ఆ యొక్క అనుభవాల్ని వచ్చే 15 సంవత్సరాలు భవిష్యత్తును నిర్మించుకోగలిగితే భారత్కి ఇక తిరిగి ఉండదు. ఇక అమెరికా లాంటి దేశాలు భవిష్యత్తులో ఎప్పుడు బెదిరించడానికి కూడా భయపడిపోవాలి. అయితే ఆ సత్తా భారత్కు ఉంది. కానీ తీసుకెళ్లే విధానంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, అంటే గత 10 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే మన వృద్ధి రేటు బాగానే ఉంది. అలాగే ఇంకా పెట్టుబడులు తెప్పించుకోగలగాలి. సెమీ కండక్టర్లతో పాటు అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడే జరగాలి. ఎగుమతులు పెరగాలి, అలాగే దిగుమతులు తెచ్చుకోవాలి. అయితే అమెరికా చిన్న లాజిక్ మర్చిపోయింది. భారత్ లాంటి దేశం దగ్గర నాణ్యమైనటువంటి వస్తువులు చాలా చౌకగా దిగుమతి చేసుకుంటుంది. కానీ ఇప్పుడు సుంకాలు విధించడం వల్ల ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఈ యొక్క భారాన్ని మోయాల్సి ఉంటది. ఒకవేళ భారత వస్తువులు కాదనుకుని ప్రత్యామ్నాయంగా ఇంకొక దేశానికి చెందినటువంటి వస్తువులు తక్కువ ధరకు వస్తున్నాయి అనుకుంటే ఈ నాణ్యతను కోల్పోతారు. మరి ఈ చిన్న లాజిక్ ని ట్రంప్ ఎందుకు మిస్ అయ్యాడో, మరి ఎందుకు మర్చిపోయాడో తెలియదంటూ రఘురాం రాజన్ గారు అయితే మాట్లాడారు. అది మర్చిపోవడమా లేకపోతే ఇంకోట ఏదేంటి? ఇప్పుడు రఘురాం రాజన్ గారితో పాటు అందరికీ తెలుసు, ప్రపంచం కూడా ప్రశ్నిస్తుంది అదే. భారత్ లాంటి దేశం మీద వదులుకుంటున్నారు ఎందుకు, పైగా భారతదేశానికి మాత్రమే ఎందుకు సుంకాలు అంటూ ఇప్పుడు అందరూ అదే అంటున్నారు. అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు.